ఒకరోజు ఒక జింక దాహం వేసి నీటి కోసం అడవంతా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతుండగా దానికొక నది కనిపిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగుదామని వెళ్లిన జింకకి ఒక పక్క ఒక వేటగాడు కనిపిస్తాడు. ఆ వేటగాడు ఒక బాణాన్ని దానికే గురి పెడుతూ కనిపిస్తాడు. దాంతో అది కాస్త భయపడి మరోవైపు తిరిగి చూడగా అక్కడ ఒక సింహం పొదల వెనకాల దాక్కుని దీన్నే తిందామని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకో వైపుకు చూస్తే అడవంతా కాలిపోతూ ఆ మంట దీని వైపే పాకుతూ కనిపిస్తుంది. అమ్మో అని భయపడి మరోవైపు చూసిన జింకకి లోతైన నది అలా పారుతూ కనిపిస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాక అది వచ్చిన పని చేసుకుందామని నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద వాన పడి అడవికి అంటుకున్న మంటలన్నీ చల్లారిపోతాయి. వేటగాడు గురిపెట్టిన బాణం వర్షపు గాలి వల్ల సింహానికి తగులుతుంది. సింహం కోపంగా వేటగాడి వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. 4 వైపులా అంత కష్టం ముంచుకొచ్చిన జింకకి ఒక్కసారి అన్ని మాయమైపోతాయి. మన లైఫ్ లో కూడా అంతే. ఒక్కొక్కసారి ఎంతో కష్టంలో ఎంతో ఊబిలో ఇరుకుపోయామని భయపడుతూ బాధపడుతూ ఉంటాం. కానీ మన పని మనం చేసుకుంటూ పోతే ఆ సృష్టి, ఆ దైవమే అన్నిటినీ మాయం చేస్తుంది. ఆపదలే ఆగకుండా పారిపోతాయి. నీ పని నువ్వు సరైన పద్ధతిలో చేయి. ఏ కష్టం వచ్చినా పైవాడే చూసుకుంటాడు. జాగ్రత్త. అనగనగా ఒక చిన్న విత్తనం. అది వేసవిలో ఒక ఎండిన పొలంలో పడింది. చుట్టూ ఉన్న గడ్డి మొక్కలు దాన్ని చూసి నవ్వుతూ, నీవెందుకు ఇక్కడ పడ్డావు? ఇక్కడ నీకు నీరు దొరకదు, నువ్వు పెరగలేవు అన్నాయి. కాని ఆ విత్తనం నిరాశపడలేదు. అది వాటి మాటలను పట్టించుకోకుండా తాను పెరగగలనని నమ్మింది. తనలోని శక్తినంతా కూడా తీసుకుని వేళ్లను భూమిలోకి లోతుగా పంపించింది. 1 అంగుళం 2 అంగుళాలు అలా ముందుకు పోతూనే ఉంది. కొన్ని వారాల తర్వాత చినుకులు పడ్డాయి. పడిన ఆ చినుకులు భూమిలోని ఆ మొలక వేళ్లను తాకాయి. అది ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోయింది. ఆ ఎండిన పొలంలో కూడా అది ఒక పచ్చని మొక్కగా పెరిగింది, చిగురించింది. ఆశ్చర్యంగా చినుకులు తక్కువగా పడటంతో పైన ఉన్న గడ్డి మొక్కలన్నీ ఎండిపోయాయి. కాని ఆ చిన్న మొలక మాత్రం తన లోతైన వేళ్ల కారణంగా భూమిలోని తేమను పీల్చుకొని పెద్దగా పెరిగి అందమైన పూలు పూసింది. ఇంకా పక్షుల గుంపు ఆ చెట్టు మీద వాలాయి. పక్షులు తన గూళ్లను కట్టుకున్నాయి. ఆ చెట్టు అందరికీ నీడనిచ్చింది. ఆ చిన్న విత్తనం ఆ రోజు నిరాశ పడలేదు కాబట్టి ఈ రోజు ఎంతో మందికి జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంతేనండి, మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు. అందరూ నిన్ను నమ్మకపోవచ్చు. కానీ మనలో మనం నమ్మకం పెట్టుకొని కష్టపడితే ఆ చిన్న విత్తనం లాగే మనము మన కష్టాల నుండి బయటపడి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలం. మీకు ఈ కథలో ఏ భాగం బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో.